మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు 2026 జనవరి మాసం మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఏళ్ళనాటి శని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఓవరాల్గా ఎటువంటి జాగ్రత్తలు ఈ నెలలో తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఈ 2026 మాసం జనవరి నెల మీనరాశికి మాస ఫలితాల్లో ఎలా ఉంది అని చెప్పుకునే దాంట్లో ముందు భాగంగా రవిగ్రహము బై బర్త్ చార్ట్లో రవిగ్రహం ఈ రాశిలో ఉండగా పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చెప్పుకుందాం. అంటే ప్రతి నెల మనం ప్రతి రాశికి ఒక ప్రత్యేక విషయం చెప్తున్నాం కాబట్టి ఈ మీనరాశిలో రవిగ్రహం ఉండగా పుట్టిన వాళ్ళు ధనుస్సు రాశిలో ఎటువంటి ఫలితాలు పొందారు అటువంటి ఫలితాలు పొందుతారు. కానీ ఇది జలరాశి కాబట్టి 12వ రాశి కాబట్టి మోక్ష రాశి కాబట్టి విదేశీ ప్రయాణాలు. ఒకప్పుడు ప్రపంచం ఇంకో దేశం పడవలే, జలమార్గం ద్వారానే ప్రపంచాన్ని కనుక్కున్నది. అదేవిధంగా వజ్ర వైడూర్యాల వ్యాపారాలు ఈ ఉంటాయి కదా, ఎన్నో జ్యువెలరీ షాపులు ఉంటాయి కదా, మనకు పెద్ద పెద్ద బ్రాండ్ జోయలుకాస్ కావచ్చు, లలిత జ్యువెలరీ కావచ్చు, కళ్యాణ్ జ్యువెలరీ కావచ్చు, జిఆర్టీ కావచ్చు, ఇదంతా గొప్ప గొప్ప విలువ సేవ చేస్తున్నారు. కొత్త అద్భుతమైన డిజైన్లు తయారు చేసి ఇస్తున్నారు. ఈ వజ్ర వైడూర్యాల వ్యాపారం అంటే ఎందుకు ఇక్కడ మీనరాశి ఉండగా జరుగుతుందంటే శుక్రుడు ఉచ్చస్థితి పొందుతాడు, గురువు స్వస్థానం, ఇద్దరు ధనకారకులే. శుక్రుడు డైమండ్ అంటే శుక్రుడు గుర్తొస్తాడు ఎవరికైనా సరే. గోల్డ్ అంటే బంగారం, గురువు. ఇవన్నీ కలిసి బిజినెస్ జరగాలంటే ఇవంతా దగదగ మెరిసే వ్యాపారం కదా. సూర్యుడు ఇక్కడికి వచ్చాడంటే మెరుస్తుంది. దిగుమతులు, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, ఇవన్నీ సముద్ర మార్గం కాబట్టి. ఇది 12వ రాశి కాబట్టి విదేశీ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ జరుగుతుంది. ఇవన్నిట్లోనూ రాణిస్తారు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లోను, వజ్ర వైడూర్యాల వ్యాపారంలోను, అదేవిధంగా జల సంబంధమైనటువంటి నౌకలు నడపడంలోను, ఈ బోట్లు పెట్టి బోటింగ్, షికార్లు, వాటర్ ఫాల్స్, పడవ ప్రయాణాలు, ఇటువంటి వ్యాపారాలు చేయడంలోనూ, సబ్మెరైన్ ఇంజనీరింగు, ఇట్లాంటివన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. రవిగ్రహం ఇక్కడ మిత్రస్థానం, అందున పరిపూర్ణ ధనస్థానం. నీటి ద్వారా డబ్బు తయారవుతుంది. ఎప్పుడు కూడా నీటి ద్వారా డబ్బు తయారవుతుందంటే సముద్ర సంపద ఏమన్నా వెలకట్లేదా, ఎంతో మనం ఎంత ఉంటుంది. కొన్ని వేల లక్షల కోట్ల వ్యాపారము సముద్ర సంపద ద్వారా జరుగుతుంది. ఈరోజు సముద్రంలో ముత్యాలు దొరుకుతాయి, పగడాలు దొరుకుతాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి అద్భుతం దైవిక వస్తువులు దొరుకుతాయి. రవాణా మార్గం ద్వారా కొన్ని లక్షల కోట్లు ఉత్పత్తి అవుతుంది. ఈరోజు షిప్పులు, ఎన్ని షిప్పులు ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నాయంటే నీటి ద్వారా డబ్బు తయారవుతుంది. ఇప్పుడు కూడా దానిలో కరెంటు తయారవుతుంది. కరెంట్ అనే పదం ద్వారానే కరెన్సీ తయారైంది. అందుకే నీటిని వృధా చేసే వాళ్ళకి డబ్బు మిగలదు. నీటిని వృధా చేయకూడదు, కరెంటును వృధా చేయకూడదు, అది కూడా నీటి ద్వారా తయారైంది. ఇవన్నీ మేడ్ బై వాటర్ కాబట్టి నీటిని పొదుపుగా వాడుతూ రావాలి, నీటిని గౌరవించాలి. నీటి కన్నా, గంగాదేవి కన్నా ప్రాచీనమైన దేవత ఎవరు లేరు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా ప్రాచీన దేవత గంగాదేవి. అందరికన్నా ప్రాచీనమైన దేవత గంగాదేవి. పాతాళ గంగ, ఆకాశ గంగ. సముద్రం లేకపోతే వర్షాలు లేవు. వాయుగుండాలు ఒక 10 రాకపోతే సంవత్సరంలో వర్షాలు లేవు. అదే వచ్చేసింది వాయుగుండం, రాకపోతే మనకి బావుల్లోకి నీళ్ళు రావు. కాబట్టి అంత అద్భుతమైన రాశిలోకి రవి వస్తున్నాడు. రవికి నెక్స్ట్ రాశి అంటే మీన రాశి తర్వాత రాశి మేషంలో ఉచ్చస్థితి పొందుతాడు. మీనంలో రవి ఉండగా పుట్టిన వాళ్ళు జీవితంలో డెవలప్ అవుతూనే ఉంటారు. ఏదో విధంగా ఒక్కొక్క అడుగు పైకి వెళ్తూనే ఉంటారు. అంటే తర్వాత రాశి ఉచ్చలోకి వెళ్తున్నాడు కాబట్టి వీళ్ళు ఉచ్చస్థితికి వెళ్తూనే ఉంటారు. కాబట్టి రవిగ్రహము ఇక్కడ ఉంటే ఎన్ని రకాల బెనిఫిట్ అంటే అన్ని రకాల బెనిఫిట్. గురు శుక్రులు శత్రుగ్రహాలు, వాళ్ళిద్దరూ ఇక్కడ సూపర్గా ఉంటారు. గురువు శుక్రుడు ఈ మీన రాశిలో పుట్టిన వాళ్ళు తిరిగి లగ్జరీ లైఫ్ అనేది అనుభవిస్తారు. మీన రాశిలో రవి ఉండగా పుట్టిన వాళ్ళు అయితే మాత్రం వాళ్ళు పడుకొని ఉంటే కూడా ప్రతి సెకండ్ డబ్బుగా మారుతూ ఉంటుంది. ఆ స్థాయిలో అదృష్టం ఉంటుంది. ఇది రవిగ్రహము మీనరాశిలో ఉండగా పుట్టిన వాళ్ళ యొక్క ఫలితం. రవిగ్రహం సంబంధించి ఈ మాసం ఎలా ఉంది? 10వ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి. కుజ, రవి, బుధ, శుక్రుడు. 4వ స్థానంలో గురువు చూస్తున్నాడు. అంటే 4, 10 కేంద్ర స్థానాల్లో 5 గ్రహాలు ఉన్నాయి. కంఫర్ట్గా ఉంది. మళ్ళీ 11లోకి వస్తారు, ఇంకా సూపరు. 12లో రాహు, అది సూపరే. 12లో రాహు విదేశీయానాన్ని చూపిస్తాడు. విదేశాలు అంటేనే రాహు, ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్. పెట్రోల్, ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎయిర్లైన్స్, రైల్వేస్ అంతా రాహువే. అందుకే గల్ఫ్ కంట్రీస్ అంటే ఆడ పెట్రోల్ ఎక్కువ ఉంటుంది కదా, రాహు.
కాబట్టి ఈ శాటిలైట్స్ ప్రయోగాలు ఇవంతా కూడా రాహువే. కాబట్టి ఆయన 12లో ఉన్నాడు, సూపర్. 12లో రాహు ఉన్నాడు, నష్టంలో ఉన్నాడు, అది కాదు. మైనస్ మైనస్ ప్లస్. రాహు వ్యతిరేక గ్రహం, చెడ్డ గ్రహం కదా. మళ్ళీ ఆయన ఎక్కడున్నాడు, మళ్ళీ ఇంకొక దుస్థానంలో ఉన్నాడు, అంటే ఇంకొక చెడ్డలో ఉన్నాడు. మైనస్ మైనస్ ఏమైంది, ప్లస్ అవుతుంది. కాబట్టి 12లో రాహు యోగిస్తాడు. వీళ్ళకి జన్మంలో శనుడు, అదే మైనస్. రాహు వల్ల కాదు, శని వల్ల మైనస్. కాబట్టి ఏం చేయాలి, వీళ్ళు జన్మస్థానం వదిలేసి దూరంగా వెళ్ళిపోవాలి. రాహు ఎక్కడున్నాడు, ఫారెన్లో ఉన్నాడు. కనీసం 120 కిలోమీటర్లు దాటేయాలి వీళ్ళున్న ఊరు నుంచి. ఒక రాశికి 10 కిలోమీటర్లు ఎక్కేసుకుంటే మేను నుంచి కుంభం 12 రాశి అవుతుంది. 120 కిలోమీటర్లు దాటి వెళ్ళిపోయారంటే అక్కడ వీళ్ళు కంఫర్ట్గా ఉంటారు. ఏలాంటి శని ఉంది, ఏలాంటి శని ఉందంటే మీరు ఉన్న ఊర్లో ఉంటే ఏలాంటి శని 100% ప్రెస్ చేసేస్తుంది. కాబట్టి మీరు వృత్తిరీత్యా, విద్య, ఇంకేదైనా వ్యాపారం ఏదైనా సరే మీరు దూర ప్రాంతానికి వెళ్ళడం మంచిది. అదేవిధంగా 4వ ఇంట్లో గురువు రాహువుని చూస్తున్నాడు, మళ్ళీ 12వ స్థానాన్ని చూస్తున్నాడు గురువు. రాశ్యాధిపతి 12వ స్థానం చూస్తాడు, ఇంకా బాగుంది. ఈ 4 గ్రహాలు చూస్తాడు, రవి కుజ బుధ శుక్రులను, మళ్ళీ రాహువుని చూస్తాడు. ఇంకేం కావాలి? ఆ తర్వాత మళ్ళీ ఆయన జూన్ తర్వాత 5వ స్థానానికి వస్తాడు గురువు, రాశిని చూస్తాడు. రాశిలో ఎవరున్నారు, శని ఉన్నాడు. శని చూస్తే కంట్రోల్ చేస్తాడా? కాబట్టి కొద్ది రోజులు అటు ఇటుగా వీళ్ళకు గ్రహస్థితులు బ్యాలెన్స్ అవుతున్నాయి. కొద్ది రోజుల పాటు ఒక గ్రహస్థితి అనుకూలిస్తే ఇంకొద్ది రోజులు ఇంకో గ్రహస్థితి అనుకూలిస్తుంది. జన్మంలో శనిని 100% పని చేయనీయకుండా చేస్తున్నాయి. ఇప్పుడు కుజుడు చూస్తున్నాడు. ఇప్పుడు కుజుడు 4వ చూపుతో శనిని చూస్తాడు. పడిన కష్టానికి ఫలితం ఉంటుందంటారా? పడిన కష్టానికి ప్రతి ఒక్కరికి ఫలితం ఉండే తీరుతుంది. ఆ సమయానికి రానంత మాత్రం నా కష్టం పోయింది అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే కొంతమందికి వృధా అవుతుంది, ఎంత కష్టపడినా నా జీవితం అది పూర్వజన్మలో చేసినటువంటి మిస్టేక్స్ వల్ల ఈ జన్మలో తెలిసి నష్టపోవడము, తెలిసి కష్టపడము, తెలిసి వదులుకోవడం అనేవి ఉంటాయి. అది వాళ్ళ వ్యక్తిగత జాతకం తీసుకుంటే చెప్పచ్చు, ఇది నీది కాదు, అయినా ఈ విషయంలో నువ్వు బాధపడాల్సిందే, దాన్ని ఎదుర్కోవాలనే శక్తి కావాలంటే ఈ ఆలయానికి వెళ్ళాలి, ఈ పరిహారం చేసుకొని చెప్పిస్తాం. ప్రారంధం అంటారు దాన్ని. ప్రారంధం అనేది వదిలేసిన బాణం. సంచిత కర్మ అంటే, సంచితం కర్మ అంటే మనం తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చేటువంటి ఫలితం. ఆగామి కర్మ, మనం తీసుకున్న నిర్ణయాల వల్ల రాబోయే ఫలితం. మనం మంచి నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితం వస్తుంది, అది ఆగామి. ప్రారంధ, సంచిత, ఆగామి కర్మలు. ఈ సంచిత ఆగామి కర్మలు మన చేతుల్లో ఉంటాయి. ప్రారంధ కర్మ మన చేతుల్లో లేదు, అది వదిలేసినారు ఆల్రెడీ. మనం గతంలో మనం వేటాడుతుంది, ఎక్కడున్నావు, ఏడబుట్టున్నావు, ఏ ఊర్లో ఉన్నావు నువ్వు, నేను వెతుకుతున్నాను అని వెతుకుతూ ఉంటుంది. అది ఎతికి వచ్చి నేను అనుభవం చేస్తుంది, కష తీర్చుకుంటుంది. నేను ఏ తప్పు చేయలేదు, నేను ఎందుకు ఈ బాధలు అంటారు. ఏ తప్పు ఇప్పుడు చేయలేదు, సరే నువ్వు గతంలో కూడా చేయలేదు, నీకు బాధలు వస్తుంటాయి. పూర్వీకులు చేసిన దోషాలు తర్వాత వంశస్థులు బాధ పెడతాయి. మా తాత ఆ రోజు దేవుడి ముందర తప్పుడు సాక్ష్యం ప్రమాణం చేశాడంట. తప్పు చేసి ప్రమాణం చేసిన ఆ రోజులు ఏమందరూ వదిలేశారు, ఆ పాపం మళ్ళీ అంటుకుందని చెప్తా ఉంటారు. వాళ్ళు అప్పుడు చెప్తారు, నువ్వు చేసింది తప్పుడు సాక్ష్యం అయితే నీ బిడ్డలందరూ అనుభవిస్తారు, నీతో పోదు అని అన్నారండి. మేము అనుభవిస్తున్నాము అని వీళ్ళు తలుచుకొని బాధపడుతుంటారు. ఇట్లాంటి ప్రారంభకరంలో వదిలేసినవి అవి. దేవుడు కూడా ఏం చేయలేడు, దాన్ని ఎవడు ఢీకొట్టాల్సిందే. దాన్ని ఎదుర్కొనే శక్తి కావాలంటే మేము పరిహారాలు చెప్తాం. ఎదుర్కొనే శక్తి కావాలి కదా. పెద్ద గుండు తలకు తగులుతా ఉందంటే తలకు కెపాసిటీ కావాలి, హెల్మెట్ వేస్తాం. అప్పుడు కూడా నొప్పి వస్తుంది, కానీ రక్తం రాదు. ఈ హెల్మెట్ వేయడము, చేతికి గొడుగు ఇవ్వడము, కాళ్ళకు చెప్పులు ఇవ్వడం, ఇవే పరిహారాలు. అంతేగాని దాని కర్మను డైవర్ట్ చేసే శక్తి ఎవరికి డైవర్ట్ చేసే ట్రై చేసిన కొడుతుంది. కాబట్టి నీకెందుకు పోరని దొడకబట్టి కొట్టిస్తుంది. ఇవన్నీ వర్చువల్గా ఉంటాయి, ఆ టయానికి మెటీరియల్ అవుతాయి, వివిధ వ్యక్తుల రూపంలో, పరిస్థితుల రూపంలో. కాబట్టి ఇక్కడ శనేశ్వరుడు ద్వితీయంలో ఉన్నప్పుడు గురువు కంట్రోల్ చేస్తాడు, పంచమానికి వచ్చి. ఇప్పుడు కుజుడు కంట్రోల్ చేస్తున్నాడు, కుజుడిని కూడా శని చూస్తున్నాడు. ఒక మానసిక సెల్ఫ్ ఫైటింగ్ అనేది ఉంటుంది వీళ్ళకు. కుజుడు శని ఎప్పుడు ఒకరినొకరు చూసుకుంటారో అంతర్గత సంఘర్షణ ఉంటుంది. వీళ్ళ మాట్లాడుకోవడం, వీళ్ళ అరుచుకోవడం, పనులు కొరుక్కోవడం లాంటివి ఉంటాయి. వీళ్ళతో యుద్ధం చేస్తూ ఉంటారు నా అర్థం. ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఆయుధం ఎత్తుకుని ఏదో ఒక పని చేయాలి. యుద్ధం కదా, యుద్ధం ఎంత ఆయుధం చేస్తారు. అప్పుడు ఏం చేయాలి, కేజీఎఫ్ లాంటి సినిమాలు, బాహుబలి లాంటి సినిమాలు, అంతా యుద్ధాలు కొట్టుకుంటారు. అప్పుడు రిలాక్స్ అవుతారు. లేదా ఒక చికెన్ సెంటర్ కాడికి వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చోవచ్చు, వాడు కత్తిరిస్తూ ఉంటాడు, దాన్ని చూస్తూ ఉంటారు, రిలాక్స్. లేదు వీళ్ళే బొమ్మ తుపాకి ఎత్తుకుని బెలూన్స్ కాల్చొచ్చు, లేదు చెట్లకు ఆకలి కత్తిరించవచ్చు, కూరగాయలని వీళ్ళే తిరగచ్చు ఇంట్లో, లేదు చిత్తు పేపర్ ఎత్తుకుని కత్తిరతో కత్తిరించవచ్చు. అంటే ఆయుధం ఎత్తుకుని ఏదో ఒకటి చేయాలా.
ఆయుధ మీదకి ఏదో ఒకటి చేయండి, వేరే వాళ్ళ మీద గొడవ భూములు కాదు. మేము ఆ రిలాక్సేషన్ కోసం పాజిటివ్గా ఉండేటువంటివే చెప్పిస్తాం. ఈ కుజుడు శని చూసుకున్నప్పుడు మాత్రమే, కలిసినప్పుడు చూసుకున్నప్పుడు ఈ సంఘర్షణ అనేది తగ్గుతుంది, తొందరలో తగ్గుతుంది. జనవరి 17 తర్వాత ఆటోమేటిక్ తగ్గిపోతుంది. కుజుడు శనిని చూడడం ఆపేస్తాడు. కానీ మకరంలోకి వచ్చాడు కాబట్టి ఆయన ఉచ్చస్థితిలో ఉంటాడు. వీళ్ళు కొంచెం వేగంగా ఫలితాలు పొందుతారు. లాభంలో పాపగ్రహం మంచిది, ఫలితాలు బాగుంటాయి. నిరుద్యోగులు ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి గురువుగారు? ఇప్పుడు ఏలినాటి శని ఉంది కదా, ఇప్పుడే వీళ్ళు వేగంగా ఉంటారు. వీళ్ళకి దొరకవు కదా అవకాశాలు, ఇప్పుడు వేగంగా ఉంటారు. 10 రకాల ఇంటర్వ్యూలకు పోతారు, 10 చోట భంగపడతారు, బాధపడతారు. ఎత్తైన సాధించిన కసి పెరుగుతుంది. దాహం వేసినప్పుడు నీటి విలువ తెలుస్తుంది, ఆకలి వేసినప్పుడు అన్నం విలువ తెలుస్తుంది. ఏలినాటి శని వచ్చినప్పుడే ఆయన వృత్తికారకుడు కాబట్టి ఎక్కడ పోయినా సరే వశీకారం ఉండదు. జన్మలో శని ఉన్నప్పుడు మొహం కూడా నల్లగైపోతుంది ఒక్కోసారి కొంతమందికి. శని జన్మలోకి వచ్చినప్పుడు తల్లికి అనారోగ్యం చేసిన అవకాశం ఉంటుంది, వీళ్ళకు అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. అంటే కొంచెం క్లిష్ట సమయాన్ని వీళ్ళు ఫేస్ చేస్తున్నారు. అయినా కొద్ది రోజులు అటు కొద్ది రోజులు ఇటు ఉంటూ రిలాక్స్ అవుతూ ఒక్కపోత కొంతసేపు ఫ్రీగా గాలి కొంతసేపు తోలుతుంది, చల్లటి గాలి. ఇలా జరుగుతూ ఉంది ఇప్పుడు ఏలినాటి శని. దీనికి కాలభైరవ ఆరాధన, వరాహస్వామి ఆరాధన. సముద్రంలో శని గ్రహము మీనరాశి ఉన్నాడు. మరి భూమిని ఉద్ధరించినటువంటి దేవత సముద్రంలో నుంచి వరాహస్వామి. కొంతమంది డౌట్, సముద్రం భూమిపైన ఉంది, మళ్ళీ భూమిపై సముద్రంలో మునిగింది, వరాహస్వామి సముద్రం మళ్ళీ భూమిని పైకి లేపాడు, భూమిలోంచి భూమిని పైకి లేపాడా, ఇటువంటి క్వశ్చన్లు వస్తాయి. అవునా? వరాహస్వామి నీటిలోంచే బయటికి తీశాడు. భూమి చుట్టూ సునామీ వచ్చేసి గ్యాప్ లేకుండా నీటితో చుట్టూ నిండిపోయింది. అప్పుడు వరాహస్వామి వచ్చి దాన్ని జరిపాడు. ఒక 3 degrees ఇలా జరిపాడు ఆయన కూరపై నిలబెట్టి. ఎటువైపు ఒకేసారి అన్ని వైపులు సముద్రం సునామీ రాని విధంగా మార్చాడు. కాబట్టి ఇండియాలో సునామీ వస్తే ప్రపంచంలో సునామీ వస్తుందా? సముద్రం తుఫాను. ఈ దేశంలో వస్తే ఇంకో దేశం రాదు, ఇంకో దేశం రాదు. ప్రపంచంతో ఒకేసారి నీటి ప్రళయం రాకుండా ఆయన పెట్టాడు. అది లెక్క. అందుకోసం ఇక్కడ ఉన్నాడు కాబట్టి వరాహస్వామిని ఆరాధించడం వల్ల శని ఏలినాటి శని కంట్రోల్ అవుతుంది. కాలభైరవుని ఆరాధించడం వల్ల శని ఏలినాటి శని కంట్రోల్ అవుతుంది. ఇక గురువు ఈ రాశికి 2వ రాశి మేషం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది. ఎన్ని ప్రళయాలు వచ్చినా ఎంత వచ్చినా శక్తిని కోల్పోయిన ఒకే ఒక దేవత సుబ్రహ్మణ్య స్వామి. యుగం అంతమైపోతే కూడా మహాశక్తివంతమైన దేవత అయినా. పరమేశ్వరుడే ఒకసారి ఏదో ఒక డౌట్ అడిగితే, నువ్వు నా శిష్యుడిగా మారితే నీకు చెప్తా అని చెప్పాడు వాళ్ళ నాన్ననే. సరే నీ శిష్యుడిగా మారుతా అని చెప్పి ఆయన చేతులు కట్టి కూర్చుంటే ఈయన పైన కూర్చొని ఉపదేశించాడు. స్వామికే జ్ఞానోపదేశించాడు. స్వామి మలయ్య అనే తమిళనాడులో ఉంది. వాళ్ళ నాన్నకే గురువు అయ్యాడు కాబట్టి. అంత శక్తివంతమైన దేవత సుబ్రహ్మణ్య స్వామి. వీళ్ళకి 2వ రాశికి అధిపతి. సుబ్రహ్మణ్య ఆరాధన, వరాహస్వామి, కాలభైరవ ఆరాధన. సూపర్. ఏలినాటి శని డామినేట్ చేసేయచ్చు, వీళ్ళే డామినేట్ చేయొచ్చు. మిగిలిన గ్రహస్థితులు అటు ఇటుగా మారుతున్నాయి, బాగానే ఉంది. అనుకూలము, కొద్ది రోజులు ప్రతికూలము, ప్రతికూలం. ఇది వీళ్ళకి అద్భుతమైన అనుభవం వస్తుంది. ఫ్యూచర్లో వీళ్ళ తరాలను కాపాడుకోవడానికి కావాల్సిన అనుభవాలంతా వస్తాయి. ఆల్రెడీ దెబ్బలు తినున్నారు కాబట్టి ఇవే నేర్చుకోవాల్సింది. ఇట్లాంటి పరిస్థితులు రావాలి. వద్దన్నా వస్తాయి, అవి నేర్పించేసిపోతాయి. ఏ సమస్య రాకపోతే వాడు దురదృష్టవంతుడండి. ఏ సమస్య రాకపోతే దురదృష్టం. వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేసేటువంటి శక్తిని సాధించుకోవడం, క్రమశిక్షణతో, దైవభక్తితో, పెద్దల సహకారంతో పోవడం మంచిది. మెయిన్ రాశి అంటే మోక్షరాశి. మోక్షరాశిలోకి ఆత్మకారకుడు ఉండగా పుట్టిన వాళ్ళు గొప్పగానే ఉంటారు. వీళ్ళు లైఫ్ టైం గురువు రాశ్యాధిపతి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పకూడదు. 2వ రాశి మేషం కాబట్టి అదే వాక్స్థానం అయింది కాబట్టి, మొదటి రాశి వీళ్ళకి 2వ రాశి నోరు అయింది కాబట్టి అబద్ధం చెప్పకూడదు. చాలా దోషం అంటుకుంటుంది. అంటే అందరూ కూడా చెప్పకూడదు. ఇప్పుడు నేను చెప్పింది ప్రత్యేకించి వీళ్ళకన్నా ప్రత్యేకంగా అడిగారు కాబట్టి, వీళ్ళ రాశికి అధిపతి గురువు, మోక్ష రాశి కాబట్టి వీళ్ళు అబద్ధం చెప్పకూడదు. 2వ స్థానమే మొదటి రాశి 2వ రాశి అయింది కాబట్టి వీళ్ళు అబద్ధం చెప్పకూడదు. మాట ద్వారా జీవితాన్ని ఉద్ధరించుకోవాల్సినటువంటి రాశిని. అలాగే చివరిగా ప్రస్తుత కాలంలో ఏమన్నా ఈ ఆన్లైన్ బెట్టింగ్ స్కాముల్లో ఎరుకుని ధన నష్టం ఏమన్నా సూచిస్తున్నా? జన్మంలో శని ఉన్నాడు, వ్యయంలో రాహున్నాడు. ఇటువంటి వాటికి పోకపోవడమే మంచిది, చాలా మంచిది. ఇవంతా ఎట్లా వస్తాయంటే, నువ్వు 100 పెడితే 300, 100 పెడితే 500. బెట్టింగ్లు అంతా ఇదే కదా. ఈ బాల్ 6 పడిందంటే 100 6 కొడతాను, 100 పెడితే నీకు 1000 రూపాయలు పోతే 100. అదే 1000 10,000 పెడితే 60,000 కదా అని పెడతారు.
అది వాళ్ళు అసలు దొరకరు. బెట్టింగ్ ఎవరు జరుపుతారో అసలు అర్థం కాదు అసలు. వీళ్ళు మాత్రం డబ్బులు పెట్టేదానికి మాత్రం దారి చూపిస్తారు. ఎక్కడ పెడుతున్నామో ఎవడికి పెడుతున్నామో తెలియదు. అది వెనకనే రాహు ఉన్నాడు కాబట్టి బెట్టింగ్ అంటే రాహు, మాఫియా అంటే రాహు. ఆ విషయంలో ఎప్పుడు వెళ్ళినా రాహు దెబ్బతీసే తీరుతాడు. సో చాలా దైవికమైన వస్తువులు చాలా తక్కువ ధరలతోనే మీరు అందజేస్తున్నారు. ఈ నరఘోష నరదిష్టి ఇలాంటి ప్రభావాలకి దూరం చేసే వస్తువులు ఏమైనా ఉంటే పరిచయం చేయండి గురుగారు ప్రేక్షకులు. నరఘోష నరదిష్టికి ఈ మధ్యన ఎక్కువ కరుంగలిమాల ఎక్కువ వాడుతున్నారు. సెలబ్రిటీస్ దాన్ని వేసుకొని మేము అంత గొప్పలు ఎంత గొప్పలు, ఇండస్ట్రియలిస్టులు, నిర్మాతలు, కామన్ మ్యాన్ నుంచి టాప్ సెలబ్రిటీస్ వరకు దాన్ని వాడేస్తున్నారు. మంచిదే, అది వాస్తవం కూడా. ఎక్కడ దాని గురించి నెగిటివ్ కామెంట్ 1% లేదు. ఆ కరుంగలిమాలను వేలకు పెట్టి అమ్ముతున్నారు. 2000, 3000 అంటే ఎక్కువ రేటు పెడితే ఒరిజినల్ అనుకుంటున్నారు, తక్కువ రేటు పెడితే డూప్లికేట్ అనుకుంటున్నారు. మేము జస్ట్ 400 రూపీస్కి ఇస్తున్నాం కరుంగలిమాల. 400 రూపీస్ విత్ కొరియర్ ఛార్జెస్. కొరియర్ ఛార్జెస్ కూడా మావే. మళ్ళీ 400 రూపాయలకి ఇస్తున్నాము. దాంట్లో మళ్ళీ సెంగాలిమాల ఇస్తున్నాము. సెంగాలిమాల, కరుంగలిమాల, ఇది జ్వాలాముఖి, నవగ్రహాలను కంట్రోల్ చేస్తుంది. సెంగాలి కరుంగలి కన్నా పవర్ఫుల్. ఇది కరుంగాలి. ఇది దేవదారు, ఇది తులసి. ఇది కరుంగాలిలో విత్ జర్మన్ సిల్వరు, విత్ మురుగన్ డాలరు, విఘ్నేశ్వరుడు, అదేవిధంగా ఈశ్వరుడు, అన్ని డాలర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ సెంగాలిలో కూడా జర్మన్ సిల్వర్ డాలర్స్ వేసిస్తున్నాం. చాలా చాలా తక్కువ రేట్లు. వాళ్ళు రేట్లు మా వాళ్ళని అడిగితే ఆశ్చర్యపోతారు. మమ్మల్ని కొంతమంది మీరు 400కి ఇస్తారు, మీదేమో డూప్లికేట్ అంటే మీకు నమ్మకుంటే తీసుకోండి, లేదంటే వద్ద. దాంట్లో ఏమొస్తుందో ఆలోచిస్తే 2000కి అమ్ముతున్నారు, వాళ్ళు పలానా వాళ్ళని చెప్తారు, సరే తీసుకోండి, మీకు దానిపై నమ్మకండి. ఎక్కువ పెడితే మీరు కొనగలంటే తీసుకుని అంటున్నాం. ఇంత పవిత్రమైన మాలను చాలా 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 తక్కువ రేట్లకి. ఇది ఒక దైవ సేవలో భాగంగానే చేస్తున్నాం. తీసుకున్న వాళ్ళకి బెనిఫిట్ జరిగితే ఆ సంతోషం మాకు కొంత వస్తే చాలా, అదే మాకు కరెన్సీ. ఇలా ఎన్నో రకాలమైనటువంటి దైవికమైన వస్తువులు తక్కువ రేట్లకి. అంటే ఇండియాలో ఇది కూడా మేము గర్వంగా చెప్పుకుంటాం, ఇండియాలో ఎవరు ఇవ్వనంత తక్కువ రేటుకి, ఏకంగా దేశంతో మేము పోటీ పడతాం. ఎవరు ఇవ్వనంత తక్కువ రేటుకి ఇస్తున్నాం. అదే పెద్ద తృప్తి మాకు. కమర్షియల్గా దీన్ని చేయకూడదు, దైవికమైన వస్తువులను దీంతో చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఈ గుర్రం నాడ కరుంగల్లో తెప్పించాం. ఎన్నో విగ్రహాలు చేసి వెంకటేశ్వర స్వామి కూడా తెప్పిస్తున్నాం. దక్షిణావుల శంఖాలు, అదేవిధంగా ఏకాక్షి నారకేలాలు, మహారాజా గోమచక్రము, కులదేవత కర్ర, కులదేవతకు ఆరాధన కోసము, ఏరుసింగి, అరుదైన మూలికవి, చాలా భీకరమైన అడవుల్లో దొరుకుతాయి. ఎంతో రిస్క్ చేస్తే కానీ దొరకవు ఇవి, ఎక్కడ పడితే కూడా దొరకవు. ఈ ఏరుసింగి లాంటివి. జపాలు తపాలు చేసిన వాళ్ళకి కరుంగలి వుడ్లో కమండలం, ఒక కరుంగల మాల తెలుసు, కరుంగల్లో కమండలము, కరుంగల్లో విగ్రహాలు, కరుంగల్లో మాలలు, కరుంగల్లో కీచెన్స్, కరుంగల్లో గుర్రంనాడ, ఇన్ని రకాల. కరుంగల్లో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వస్తున్నాడు. కరుంగాలిలో సుబ్రహ్మణ్య స్వామి, గరుక్మంతులు వారు వస్తున్నారు, విఘ్నేశ్వరుడు ఉన్నారు. ప్రాణప్రతిష్ఠ చేసినవి అన్నీ కూడా. కాబట్టి ఇంత పవిత్రమైన వస్తువులను ఇచ్చి తృప్తి పడుతున్నాం, సేవ చేస్తున్నాం మనిషి. మాలే 2000కి అమ్ముతున్నారు, మరి విగ్రహాలు అయితే ఎన్ని లక్షలు చెప్పేస్తారేమో. మరి మేము విగ్రహాలు కూడా చాలా తక్కువ రేటుకి ఇస్తాం, పూజా ఖర్చులు అవన్నీ పెట్టుకుని ఇచ్చేస్తున్నాం అంతే. కాబట్టి ఇప్పుడు మీనరాశి, మోక్షరాశికి వచ్చినప్పుడు నేను ఎక్కువ వస్తువుల గురించి చెప్పడం జరిగింది. కావలసిన వాళ్ళు తెప్పించుకోవచ్చు. అరుదైన వస్తువులు ఇంకో 10 సంవత్సరాల తర్వాత చెప్తే, 10 సంవత్సరాల ముందు అద్భుతమైనటువంటి ఒక గోమేది చక్రం పెట్టాము. ఇప్పుడు అది కొనాలంటే ఒక 50,000. మేము అప్పుడు చాలా తక్కువకి పలానా ఇచ్చాడని చెప్పుకుంటే అదే నాకు సంతోషం. ఈ వస్తువులను కూడా అరుదైన వస్తువులుగా పూజలంతో ఉంటే అద్భుతంగా ఉంటాయి. సాంబ్రాణి ధూపము నేచురల్గా ఉన్నటువంటి నైవేద్యం, కలకండ, బెల్లము, అటుకులు, అరటిపండు, కొబ్బరికాయ, తేనె, డ్రై ఫ్రూట్స్, ప్రకృతి వండిన వంటలు నైవేద్యంగా సమర్పిస్తే మంచిది. మనం వండితే దేవుడు స్వీకరించేంత గొప్ప మనం వండలేం. పెద్ద పెద్ద ఆలయాల్లో అందుకని నియమించబడే వాళ్ళు వండుతారు, పద్ధతులుగా వండుతారు, మనం వండలేం. అందుకే ప్యాకెట్ పాలు అసలు చాలా దోషం. ఈ విధంగా చేసుకోమని ఎడ్యుకేట్ చేస్తూనే పోతుంటా నేను. నా వర్క్ ఇదే. ఎందుకంటే మీరు పూజ చేసుకోకపోతే పోండి, నాకు డబ్బులు ఇచ్చేయండి అనే విధానంతో పోతే చాలా దోషం అంటుకుంటుంది. అది గగ్గలు చేయబెట్టచ్చు. దానికన్నా నాకు ఫ్యామిలీ ఉంది కదా, నేను టూ మచ్గా రేట్స్ కమ్మని దీంతో కోట్లు సంపాదించాలంటే అవ్వదు, అది చాలా తప్పది. జ్యోతిశాస్త్రంలో భాగంగా దైవికమైన వస్తువుల్ని నేను కాంబినేషన్గా తీసుకెళ్తున్నా, అది చేస్తున్నటువంటి సేవ. ఇంకా యజ్ఞయాగాలు, హోమాలు
వాటి జోలికి ఎందుకు పోవాలంటే ఇవి చాలు, మనం ఆరాధన చేసుకుంటే ఇవి చాలు. ఆడ అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకూడదు. అది ఒక విధంగా ఏమార్చెట్టని నా భావన. అది ఎవరో చేసేవాళ్ళు వాళ్ళు మనం విమర్శించడం లేదు. నేను చేసేటువంటి దైవ సేవ ఇది. కాబట్టి ఇవి మీనరాశి వాళ్ళకి సూచనలు, సలహాలు, జాగ్రత్తలు. మీనరాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ జనవరి మాసం ఏ విధంగా ఉంటుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.